కాకపోతే ఖచ్చితంగా అనర్హత రేటు పడుతుంది వీళ్ళు రాజకీయ సందర్భంగా కార్పొరేషన్ లోపలికి వస్తారు, మిగతా వాళ్ళు బయట ఉండొచ్చు. దీన్ని పార్టీ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మున్సిపల్ చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా ఓటు హక్కు ఉన్నటువంటి ఒకరిని మంత్రి గారి సూచన మేరకు సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ ఉంది. ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత మొట్టమొదటగా సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ గారిని ప్రతిపాదనకి మనకు కార్పొరేటర్ అయినటువంటి కర్తం ప్రతాప్ రెడ్డి గారు లేచి సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ ని నేను ప్రేమ 18 అశోక్ నాయుడు, 19 జ్యోతి ప్రియ, 20 చేజర్ల మహేష్, 22 మూల విజయభాస్కర్ రెడ్డి, 23 ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, 24 అరవ శాంతి, 25 బద్దిపూడి గిరి, 26 సుప్రజ, 27 మురారి, 28 చక్కసాయి అహల్య, 32 అవినాష్, 35 నా యాకసిరి ప్రశాంతి, యాకసిరి వాసంతి సాధించండి. 30 జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, మంత్రి పొంగూరునారాయణ గారు మాట్లాడిన తర్వాత ఆ ఎన్నికల విధానం గురించి 2 నిమిషాల పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చెప్తారు. అందరూ ఇక్కడి నుంచి బయలుదేరి నేను కూడా మీతో పాటు వస్తాను. ఈరోజు కార్పొరేటర్ల భర్తలకి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే డిప్యూటీ మేయర్గా సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ ఎన్నిక కాబడిన వెంటనే కార్యక్రమం ముగిసిన తర్వాత మనం శాసనసభ్యులందరం కలిసి కార్పొరేటర్లు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు తహసీన్ ఇంతియాజ్ గారు ఆమె పోటీ చేస్తుంది. ఆహ్వానించినటువంటి నా తమ్ముడు డిప్యూటీ మేయర్ ఉంది. డిప్యూటీ మేయర్గా తహసీల్ ఏదైతే నెల్లూరు సిటీ మేజర్ కార్పొరేటర్ని మంత్రి పొంగూరు నారాయణ గారు అందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మనం అందరం కూడా తహసీల్కి మద్దతుగా సిటీ మేజర్ కార్పొరేటర్లు అందరూ నారాయణ సార్ గారికి పరిచయం కాబట్టి ఒకసారి గవర్నమెంట్ కార్పొరేటర్ని పరిచయం చేస్తాను.